హామీలే తప్ప ఆచరణ అంటూ లేదు, అంతేనా? రైట్, ఓకే. మస్తాన్ రావు గారు, ఇదండి శ్రీనివాసరెడ్డి గారు ఏదో మసిపూసి మారేడుగా చేశారు. ఆయన పాలించింది ఎంత 3 సంవత్సరాలైన కదా, 2 సంవత్సరాల కరోనాలోనే కొట్టుకుపోయింది. ఆయన అన్నీ ఇచ్చేవాడు, వీళ్ళు ఏమీ ఇవ్వలేదు, మోసపూరితంగా చేశారు, హామీలు ఇచ్చారు, వాళ్ళు దొంగలు అన్నారు, వీళ్ళు దొంగలు అన్నారు, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి కాళ్ళు డైరెక్ట్గా ప్రశ్నించే పరిస్థితి. సూపర్ 6 ఎక్కడికి వెళ్ళిపోయింది అంటున్నారు. ఇందాక నేను అదే చెప్తున్నాను సార్, అది హామీలు ఇచ్చే ముందు ఆయన అప్పులు చేసిన విషయం తెలుసు. అవును, తెలిసి కూడా మీరు ఇచ్చిన తర్వాత 1 year పాటు ఎందుకు తాత్సారం చేశారనేది వాళ్ళ ముందున్న ప్రశ్న, వాళ్ళు అడుగుతూ ఉంటారు. అయితే మనం చూడాల్సింది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇక్కడ పరిపాలన అనేది కుప్పకూలిపోయింది, ఆర్థిక వ్యవస్థ కూడా దారుణంగా తయారైంది. ప్రతి నెల అప్పులు తెచ్చుకుంటే గానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రోడ్లు చూస్తేనేమో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళలేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా శాంతి భద్రత సమస్య ఎటు ఉంది. సో ఇవన్నిటిని కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇతను సంక్షేమ పథకాలకు సంబంధించి మాత్రం ప్రస్తావించిన పరిస్థితి అయితే అతను ఉంది. వాళ్ళకి సంబంధించి కామన్ మెన్ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి కూర్చుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పించారు ఏంటి, 1,00,000 నుంచి 1,50,000 అయితే 2 లక్షల దాకా మేము మీకు వేసాము, ఓట్లు అని కూడా ప్రతి ఎమ్మెల్యేని మంత్రిని కూడా పంపించారు. అయినా కూడా ప్రజలు ఏం కోరుకున్నారు? ప్రజలు దాంతో పాటు మాకు అభివృద్ధి కూడా ముఖ్యం, ఇండస్ట్రీస్ రావడం ముఖ్యం, మా పిల్లలు ఇక్కడే పనిచేయడం ముఖ్యం, వాళ్ళకి ఉద్యోగాలు రావడం ముఖ్యం, మా పిల్లలు బయటికి వెళ్తే భద్రంగా ఇంటికి రావడం ముఖ్యం. ఇవన్నీ అనుకున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే కొన్ని వాళ్ళు ప్రజలను చైతన్యవంతం చేశారో దాని మీదట వాళ్ళు కూటమి సర్కార్కి పట్టం కట్టిన పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే మనం లాస్ట్ ఈ 1 year లో చూసుకుంటే ఏంటంటే, ఆయన గద్దెనెక్కగానే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒకటి చెప్పారు, 164 స్థానాలు ఇచ్చారో మనం గొప్పలు పోవద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎందుకంటే ఈ కాన్వాయిలు, భారీ కాన్వాయిలు పెట్టుకొని, సైరన్లు పెట్టుకొని మనం ఏదో సాధించేసామంటే కాదు, ప్రజలతో మమేకం అవ్వాలి. పార్టీని 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి సమన్వయం చేసుకుంటా ముందుకు వెళ్ళాలి. తద్వారా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు బూతులు, ఎందుకంటే గత సర్కారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అరాచకాలు లేదంటే అభివృద్ధితో పాటు అభివృద్ధి లోపించడంతో పాటు బూతులు కూడా ప్రధాన పాత్ర వహించాయి. నిజానికి బూతులు తిట్టడానికి కూడా ప్రజలు యావగించుకుంటారు రాజకీయ నాయకులు. సో అందుకని ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడద్దు అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ప్రజలు మాత్రం ఏంటంటే ఇదంతా ఒక కోణం, ప్రజలు అడుగుతుంది మాత్రం మా సంక్షేమ పథకాలు ఏమైనా, ఆయన ఉంటారు మేము పెన్షన్ పెంచామంటారు, లేదంటే సిలిండర్ ఇస్తున్నాం అంటారు. వాట్ అబౌట్ అమ్మఒడి? అమ్మఒడి అనేది ప్రతి ఇంటికి వెళ్ళేది, ప్రతి తల్లికి వాళ్ళకి డబ్బులు కళ్ళ చూశారు ఈ రోజు. సో వాళ్ళు ఈ రోజు 2, 3 ఇస్తారని ఖచ్చితంగా ఈ నెల 12వ తారీఖు స్కూల్స్ తెరిచేలోపు పడితే మాత్రం కొంత వ్యతిరేకత తగ్గే అవకాశాలు. రైట్, ఓకే. మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం. చంద్రబాబు పోలవరం నుంచి మరొక కాలర్ ఉన్నారు. చంద్రబాబు గారు.